లెక్క ప్రకారం ఎన్ని వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనేది. థ్యాంక్ యూ రవి గారు. మొట్టమొదటి యోయో ప్రేక్షకులకు నమస్కారం. సో బీకాన్ సంస్థ ద్వారా సో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి రవి గారు. మనం చాలా ఇంటర్వ్యూస్ చేసినాం, చాలా వాటికి అంటే ఒక్కొక్క ఎలక్షన్ కు 5 ప్రీపోల్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవ్రీ వీక్ ట్రెండ్ ఎట్లా ఉంటుంది, ఎవ్రీ వీక్ ఎట్లా పోతుంది, సరే ఏ విధంగా ఉంటుంది ప్రజల పల్స్ అనేది. నాకు వరి అనిపిస్తుంది ఏంటంటే ఇవాళ ఇచ్చినటువంటి పెద్ద పెద్ద నేషనల్ ఛానల్స్ కూడా ఒక సర్వే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటప్పుడు ఒక పద్ధతి శాస్త్రీయంగా ఉంటుంది. అంటే ఒక టర్న్అవుట్ కానీ, ఒక ఎర్రర్ మార్జిన్ కానీ, లేకపోతే ఒక గ్యాప్ కానీ ఉంటుంది. మన నోటికి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఉందండి, 70 ఉంది కేరళలో, 60 నుంచి 80 ఒకటి చెప్తాడు. అంటే వాడు ఈడు గెలుస్తాడు, వాడు గెలుస్తాడు, వాడు ఇచ్చే సర్వే వాళ్ళు. అంటే నువ్వు ఏమంటున్నా అంటే సార్, నువ్వు గ్రౌండ్కి వెళ్తావా వెళ్ళవా అది నీ ఇష్టం. ఫస్ట్ పాయింట్, నువ్వు ఒక దాని మీద రీసెర్చ్ చేయాలి, తర్వాత అనాలిసిస్ చేయాలి, తర్వాత కొన్ని శాంపిల్స్ తీసుకోవాలి, తర్వాత కొంత వర్కౌట్ చేసినాక అది ఫెయిల్ అయినా పర్లేదు దానికి. ఎందుకంటే నీకు ఒక అసెస్మెంట్ రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్ ఇస్తే నడుస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే నోటికి ఏదైతే చెప్పడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండదు. నేను ఇప్పుడు ఇంతకుముందు చూసిన చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రవి గారు, మనం అంటే నేను ఎవరిని కించపరచడం కాదు, సారీ టు మా సర్వే మాది కాదు. అసలు మార్కెట్ లో జరిగేటువంటి తతంగం ఎట్లున్నది, ఎవరి ఇష్టం కాదు సార్. దేనికైనా ఒక రిజిస్ట్రేషన్, ఒక అథెంటికేషన్, ఒక క్యాలిబర్ ఉన్నప్పుడే మనం ప్రెజెంటేషన్ చేయాలి. కొన్ని వాటికి రిజిస్ట్రేషన్ లో వేసేస్తున్నారు, వాళ్ళ ఇష్టం, వాటి పేరు పెట్టుకుంటాడు వేస్తాడు జ్యోతిష్యుడు. సో మనం ఇప్పుడు 5 ఎలక్షన్ తీసుకున్నట్లయితే వెరీ క్లియర్ గా అస్సాం ఎవరు చెప్పినా చెప్పకుండా అస్సాం ఈజ్ బెంచ్ మార్క్ అనేది దాటిపోతుంది బీజేపీ. చాలా కారణాలు ఉన్నాయి, అన్ని కారణాలు. ఏ కారణాలు అంటారు, దేనికంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హేమంత్ బిశ్వ శర్మను ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టుకుందో అది ఫస్ట్ మైనస్ పార్టీ చేసిన ఒక బిగ్గెస్ట్ మైనస్. రెండవది ఏంటంటే అక్కడ జలశక్తి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ మినిస్టర్ సన్బంధన్ సోనేవాల్ అని చెప్పి, ఈజ్ అ వెరీ గుడ్ క్యాండిడేట్. ఆయన అగ్రెసివ్ గా హేమంత్ బిశ్వ శర్మ పోతే కొంచెం లైట్ వెళ్ళిపోయినాడు. మేనిఫెస్టో డిజైన్ మేము చూసినాం దగ్గర నుంచి, వాళ్ళ మేనిఫెస్టో వీళ్ళ మేనిఫెస్టో చూసినట్లయితే మేనిఫెస్టో డైరెక్టరీ బెనిఫిట్ స్కీమ్ కింద ఒక 1200 రూపాయలు గత కొన్ని సంవత్సరాలుగా వెళ్తుంది, కొన్ని నెలలుగా వెళ్తుంది కాబట్టి ప్రజలు ఉన్నారు. ప్లస్ మైనారిటీ బెల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి యాంటీ హిందూ కన్సల్టేషన్ జరిగింది. సో ఇట్లాంటి ఎన్ని రకాలుగా చూసుకున్నా అంటే చాలా ఉన్నాయి పాయింట్స్ మనం చెప్పాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసిన ఒక బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఆల్ ఇండియా యునైటెడ్ డెవలప్మెంట్ బ్లాక్ అని AUDF అని చెప్పేసి ఒక మంచి పార్టీ, మైనారిటీ బ్లాక్ సంబంధించిన పార్టీని అలయన్స్ లెక్క తీసేసింది. వదిలేయడం వల్ల వాళ్ళకి పోయినసారి 13 నుంచి 19 స్థానాలు వస్తే ఆ సీట్ల ఏవైతే ఓట్ అనేది డిస్ప్యూట్ అయిపోయి స్ప్లిట్ అయిపోయి అది కొన్ని ప్లేసులలో 5 నుంచి 6 వేల వరకు ఎన్డీఏ ప్లస్ అవుతుంది. యాంటీ ఇంకంబెంట్స్ లేదని అనను, ఎన్డీఏ గవర్నమెంట్ యాంటీ ఇంకంబెంట్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా అర్థమెటిక్ రీజనింగ్ లాగానే ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ లాగానే ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఒక 10 పొత్తులు ఉన్నప్పుడు ఆ 10 పొత్తులు ఎవరి సామర్థ్యం ఎట్లుంటది, అలయన్స్ ల మధ్యలో ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుందో చూడడం చాలా కష్టం. కాబట్టి అస్సాంను వెరీ క్లియర్ గా ఉంది. కాబట్టి ఏదైతే అస్సాంలో 3వ సారి గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉండదు హ్యాట్రిక్ లో, దాదాపు మేము వచ్చిన ప్రకారం ఒక 70 నుంచి 75, 80 ఫిగర్ టచ్ కాబోతుంది. ఒక 40 కాంగ్రెస్ కూటమి గెలవబోతుంది. AUDF నేను చెప్పినటువంటి ఇతరులు కలిపి ఒక 7-8 స్థానాలు గెలవబోతున్నారు. సో వెరీ క్లియర్ ఫ్రమ్ బీకాన్ సంస్థ నుంచి. సో అస్సాం ఈజ్ బీజేపీ ఈజ్ గెయినింగ్. కమింగ్ టు కేరళకి వస్తే, కేరళ ఈజ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. కేరళను LDF, UDF అంటున్నారు. భారతదేశంలో పరిపాలిస్తున్న ఏకైక కమ్యూనిస్ట్ స్టేట్ ఏదైతే ఉందో అంటే అది కేరళ. ఒకవేళ కేరళ కనుక ఇప్పుడు కమ్యూనిస్ట్ లూజ్ అయ్యారు అనుకోండి, ఇంకా నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఎప్పుడు కూడా ఏ స్టేట్ లో కూడా కమ్యూనిస్ట్ పరిపాలించారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నాకు తెలిసి May 4th రోజు కనుక LDF గెయిన్ అయితేనే మళ్ళీ కమ్యూనిస్ట్ లో ప్రభావం ఉంటుంది. ఒకవేళ May 4th రోజు ఎలక్షన్స్ లో కనుక పోయింది అనుకోండి, వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. లేదు, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత లాస్ట్ టైం 0 సీట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో. 35 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఈ రోజు డైనమిక్ గేమ్ లో ఎక్కడ ఉంది, 0 స్థాయిలో ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే కేరళకు చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. పినరన్ విజయ్ ఏదైతే ఉన్నారో ముఖ్యమంత్రి, LDF ముఖ్యమంత్రికి చాలా మంచి పేరు ఉంది, చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. కాకపోతే 80+ ఏజ్ ఒకటి అడ్డం వచ్చింది. కరోనా టైంలో చాలా మంచి చేసినారన్నారు. యాంటీ ఇంకంబెంట్స్ అంతంత మాత్రమే ఉన్నది అక్కడ ప్రజలలో. కేరళ ప్రజలు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ తెలివికలు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఈసారి యుద్ధం వల్ల కొంతమంది ప్రజలు దాదాపుగా గల్ఫ్ నుంచి ఒక 50 లక్షల మంది సుమారుగా అంటే వచ్చిపోయే వాళ్ళు, అంటే ఈ భారతదేశంలో ఉన్నా కానీ అక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు కొంతమంది ఆగిపోయినారు.
సో ఎల్డిఎఫ్ కొన్ని కూటమి ఉంది, యూడిఎఫ్ కొంత కూటమి ఉంది. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అంతా చూసినట్లయితే మా అనాలిసిస్ అంటే తక్కువ టైంలో మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి యూడిఎఫ్ ఒక 10 సీట్ల ఎడ్జ్తోని అంటే దాదాపుగా 126 ఏదైతే మనం 140 అనుకుంటున్నాం కదా, 140లో నాకు తెలిసినంత వరకు 75 నుంచి 80తో యూడిఎఫ్ గెలిచే అవకాశం ఉంది వెరీ క్లియర్ గా. సో కమింగ్ టు పుదుచ్చేరి, చాలా హోల్డ్ ఉంది అక్కడ, స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. తర్వాత చుట్టుపక్కల ఎలక్షన్స్ జరుగుతున్నాయి కేరళలో, తమిళనాడులో, అందులో కొంత పార్ట్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఉంటుంది పాండిచ్చేరి. అంటే అనేక పర్యాటక ప్రదేశం కాబట్టి వాళ్ళు తొందరగా అవుతుంది. అక్కడ 35,000 మంది ఉన్న కాన్స్టిట్యున్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక మన కార్పొరేట్ ఎట్లనో అట్లా ఉంటది. సో ఒక భువనగిరి లాంటి ప్రాంతం ఎంత ఉన్నదో పుదుచ్చేరి అంత ఉంటది. ఇవన్నీ తీసుకున్నప్పుడు 30 సీట్లు మనం 200-400 మార్జిన్ ఎవరు కూడా చెప్పలేరు. దాదాపు 80% నువ్వు ఓటర్ పోల్ తీసుకున్నా లేకపోతే శాంపిల్స్ తీసుకున్నా చెప్పలేము. కాకపోతే అనాలిసిస్ ప్రకారం ఓట్ ట్రాన్స్ఫర్ మట్టుకు బీజేపీ మధ్యలో బాగుంది కాబట్టి 16 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతే ఇప్పుడు సార్ అన్నట్టు కదా 3 సీట్లు ఏదైతే ఉందో అది లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. అప్పుడు హంగ్ వచ్చినప్పుడు 33 కౌంట్ చేస్తారు. 33 కౌంట్ చేసి ఎవరైతే 17 వస్తారో వాళ్ళు గెలుస్తారు. కాబట్టి కొద్దిగా ఈ సినారియో అనేటువంటిది బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది అటు ఇటు హంగ్ వచ్చినప్పుడు. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ఇంకో స్టేట్ ఏంటిది మనకు తమిళనాడు. తమిళనాడు ఇస్ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఇక్కడ విజయ్ పాత్ర మీదనే డిపెండ్ అయి ఉన్నది. చాలా చాలా రకాలుగా విజయ్ గురించి చాలా సర్వేలు చెప్పినారు. మాకు వెరీ క్లియర్ గా ఐడియా ఉంది విజయ్ గురించి. విజయ్ కి చాలా లాస్ట్ 4 days లో హూప్ వచ్చింది. దానికి ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 233లో వాళ్ళు పోటీ చేస్తున్నారు కదా, 100 మందిని మేము ఒక్కొక్కటి అనాలిసిస్ చేసుకుంటే 100 మంది క్యాండిడేట్స్ కి ఒక్కొక్కరికి 25 లక్షల మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ వల్ల అయిపోయింది 30 ఏళ్ళ లోపు ఉన్న ఉన్నారు, మైనారిటీ వర్గాలు ఉన్నాయి, యాంటీ ఎంగేజ్మెంట్స్ ఇటుపడ్డది. తర్వాత ఒకసారి మారుద్దామనే ఫీలింగ్ రావడం వల్ల హైప్ వల్ల ఈ రోజు 20% మాక్సిమం కట్ ఆఫ్ ఎంత 20% ఓట్లతో ఒక 70 నుంచి 80 కాన్స్టిట్యున్సీలలో 40,000 ఓట్లు 30,000 ఓట్లు మెజారిటీ ఓట్లు పడే అవకాశం ఉంది. ఎవరికి? విజయ్కి 30 అంటే 2 లక్షల ఓట్లలో 30-40 పెద్ద విషయం 60-70 స్థానాలలో. అయితే ఇక్కడ ఇది ఎవరు గెలుస్తారు అనే దాని మీద కొట్లాట జరుగుతున్నది. సర్వేల కంటే ఎక్కువ ఇది ఉన్నది. తమిళనాడు ఇస్ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ కి 27 స్థానాలు ఇచ్చినారు. తర్వాత ఎన్వీకే ఒక వీసీకే అని ఒక పార్టీ ఉంది, దళిత పార్టీ. తర్వాత సిపిఐఎం ఉంది, సిపిఎం ఉంది అలయన్స్ లో డిఎంకే తోని. తర్వాత చాలా రకాలైనటువంటి చిన్న చిన్న విజయకాంత్ గారి పార్టీకి ఒక 10 టికెట్లు ఇచ్చినారు. అంటే ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే అలయన్స్ ఉందో ఇక్కడ ఉంది. బీజేపీకి ఏఐడిఎంకు నష్టమే జరిగిందా, లాభం జరగలేదు. వాళ్ళకి 28 సీట్లు తీసుకున్నారు. వాళ్ళు అన్నమలై ఉన్నాడు, ఊపొచ్చింది అన్నారు. కానీ బీజేపీ ఒక ఓటర్ల మెంటాలిటీ ఎట్లుంటది అంటే మన తెలంగాణ లాగానో లేకపోతే మిగతా బెంగాల్ లాగానో ఉండదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీ దేనికి ఇస్తారంటే వాళ్ళ ప్రాంతానికి ఇస్తారు. వాళ్ళ ప్రాంతం తర్వాతనే వేరే ఏదైనా ఆలోచిస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఏఐడిఎంకేకు నాకు తెలిసినంత వరకు బీజేపీ నుంచి కొంత మైనస్ జరిగింది. ఆ మైనస్ జరిగిన ఓట్ బ్యాంకు విజయ్ కన్వర్ట్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ విజయ్ కనుక 30-35 సీట్లు జరిగితే 10% ఛాన్సెస్ ఉంది హంగ్ వచ్చేందుకు. ఒకవేళ వస్తే మాత్రం విజయ్ కింగ్ మేకర్ అవుతాడు. బట్ చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నది. అందరూ కూడా 8 to 10 ఉన్నారు. మేము ఇచ్చిన దాని ప్రకారం అయితే ఒక 15 నుంచి 20 వరకు విజయ్ గెలిచే అవకాశం ఉంది. 2 సీట్లలో ఒక సీట్ విజయ్ గెలవబోతున్నాడు. కాకపోతే విజయ్ ఒక ఆపర్చునిటీ ఏమి మిస్ చేసుకున్నాడు అంటే అదే బీజేపీతో ఏఐడిఎం పొత్తు కలిపితే ఇలా క్లీన్ స్వీప్ అయ్యేది లాస్ట్ మహారాష్ట్ర కానీ బీహార్ ఎలక్షన్స్ లాగా. సో ఇది ఒక విశ్లేషణ. లాస్ట్ మిగిలింది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అనేది ఉన్న 5 ఎలక్షన్లలో చాలా టఫెస్ట్ ఎలక్షన్. కాకపోతే మిగతా రాష్ట్రాల్లాగా ఆ ప్రజలు తొందరగా ప్రభుత్వం మారాలని కోరుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక 25 ఏళ్ళు పరిపాలించింది, సిపిఐ వాళ్ళు ఒక 35 ఏళ్ళు పరిపాలించారు. తర్వాత మమతా బెనర్జీ ఒక 15 ఏళ్ళు పరిపాలించింది, అంటే 10 ఏళ్ళు పరిపాలించింది. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ పొజిషన్ లో ఏమైందంటే సర్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే ఈ రోజు చాలా మంది తెలియని విషయం ఏంటంటే ముందుకెళ్ళి ఓట్లు పడుతున్నాయి, ఆ ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది ట్రాష్. అది సర్ అనేటువంటి ఏదైతే తీసుకొచ్చిరో చనిపోయిన వాళ్ళ ఓట్లు, ట్రాన్స్ఫర్ ఓట్లు ఇవన్నీ తీసేసారు కాబట్టి క్లారిటీ ఓటు, క్వాలిటీ ఓటు అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసారు కాబట్టి ఈ రోజు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో ఉంది, జూబ్లీహిల్స్ లో 4 లక్షల ఓట్లు చెప్పినారు. పోల్ మేనేజ్మెంట్ కు మేము చూసినాం గ్రౌండ్ లో డబ్బులు ఇద్దామంటే కూడా మనుషులు దొరకలేదు కాంగ్రెస్ పార్టీకి. అంటే ఆ 2 లక్షల ఓట్లు ఎక్కడ పేరో ఎవరు తెలవదు. అంటే ఆ క్లీన్ చేయడం వల్లనే ఈ రోజు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. స్వతహా యాంటీ ఇన్కమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు పెరుగుతుంది. ఒకవేళ బాగా ఓట్లు పడ్డాక కూడా గెలిచే సందర్భం ఉన్నాయి. మన ఆంధ్రాలో హైయెస్ట్ ఓట్ పర్సెంటేజ్ అయినప్పుడు కూడా కూటమి గెలిచింది. సిచ్యువేషన్ ఎలక్షన్ బట్టి ఉంటుంది రవి గారు. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అయితే లాస్ట్ టైం జరిగినటువంటి 152 ఏదైతే phase 1 లో అది బీజేపీకి అడ్జ్ ఉన్నది. అది ఒక 80 సీట్ల వరకు అక్కడ ఛాన్స్ ఉంది. కాకపోతే సెకండ్ ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్స్ లో
దాదాపు అన్ని మైనార్టీ సింగిల్ సంబంధించినవి కాబట్టి లాస్ట్ టైం ఈ 142 సీట్లలో బీజేపీ గెలిచినవి కేవలం 20 సీట్లే. అంటే 120 సీట్లు లాస్ట్ మమతా బెనర్జీకి ఎడ్జ్ ఉండే లాస్ట్ ఎలక్షన్స్ లో ఇవాళ విడతలో జరిగినటువంటి 142 సీట్లలో దాదాపు 120 గెలిచింది మమత లాస్ట్. ఇంకో 20 తగ్గినాయి, ఇప్పుడు ఒక 100, తర్వాత లాస్ట్ టైం ఒక 50 వస్తాయి. కాబట్టి మా అంచనా ప్రకారం, అంటే ఇంకా గ్రౌండ్ లో ఆ రిపోర్ట్ అంతా వేరుంటది, నాకు తెలిసినంత వరకు బోటాబోటి మెజారిటీతో మమత వచ్చే అవకాశం ఉంటది వెస్ట్ బెంగాల్. కానీ ఎప్పుడైతే 180, 170, ఒక 20 ఎక్సెస్ మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పుడే గవర్నమెంట్ అనేది స్థిరత్వంగా ఉంటది. లేకపోతే ఏ ఒక వర్గం జతగట్టినా కానీ మళ్ళీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థిరమైన ప్రభుత్వం ఉంటుందా లేదా అనేటువంటిది 180 మార్కు చేరినప్పుడే వర్కౌట్ అవుతుంది. ఇది మా సంస్థ ద్వారా మీకు ఇచ్చేటువంటి క్లియర్ విశ్లేషణ. ఓకే, కానీ సార్ నిజంగానే ఇక్కడ అంటే టీవీకే కొంచెం అంటే మీ లెక్క ప్రకారం అయితే ఉన్న ఏ అయితే సర్వీస్ సంస్థలు అయితే ఉన్నాయో అంటే వాళ్ళకి మీరు చాలా భిన్నంగా ఇచ్చారు. అంటే మీరు గ్రౌండ్లో తిరిగి అంటే మీరు అక్కడ ఓటర్ నాడి పట్టుకుని చేసిన సర్వేనా, ఏ రకంగా తీసుకొచ్చింది? అయితే మేము కూడా ఫస్ట్ చేసినప్పుడు 8%, 10%, 15 మ్యాక్స్ అనుకున్నాము. కాకపోతే లాస్ట్ 3-4 డేస్ ఎప్పుడైతే ఏఐడిఎంకే డిఎంకే ఓటు స్ప్లిట్ అయినప్పుడు అవి ఎటు వేయాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంది డిఎంకే మీద, అది ఎవరికి వేయాలనుకున్నారు? ఏఐడిఎంకే వేయాలనుకున్నారు ఫస్ట్. అది ఎవరికి వేసారు? విజయ్ కేసీరు. ఏఐడిఎంకేలో అసంతృప్తి వ్యవస్థ ఉన్నప్పుడు, ఎందుకంటే ఒక పొత్తు ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ మేము నిలబెట్టినాం, ఇక్కడ మీకు 5 పార్టీల పొత్తు ఉన్నది, అందులో 2 పార్టీలు మీకు సపోర్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? 2 వర్గాలు సపోర్ట్ చేయకపోతే ఆ వర్గాలు ఎటేసిన ఓటు అంటే ఇటు వర్గాలు అటు వర్గాలు కలిపి విజయ్ వైపు వేయడం జరిగింది. అది మాకు కూడా మీరు అన్నది చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్. ఇంత ఎందుకు 16 దాకా మీరు ఎందుకు లెక్క చెప్తున్నారు అంటే డెఫినెట్ గా మీకు రిజల్ట్ వచ్చినాక చూస్తారు. దాదాపు 70 మీ అంచనాలకి మాక్సిమం రీచ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను. ఒకవేళ రీచ్ కాకపోయినా ఇక్కడ 2 సినారీస్ ఉంటారు రవి గారు. ఒకవేళ 30 దాటింది అనుకోండి, డెఫినెట్ గా అది హంగే వస్తుంది. అక్కడ క్యాలిక్యులేషన్ అట్లే ఉంటది. విజయ్ కి కనుక 30 రావు, ఒకవేళ 30 దాటింది అనుకోండి, చెప్పలేము. ఎలక్షన్స్ లో ఒక్కొక్కసారి ఎట్లా జరుగుతుంది మనకు కూడా తెలవదు. 30 దాటితే మాత్రం హంగ్ వస్తుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం డిఎంకే కొంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటది. మహిళా బిల్ ఏదైతే మొన్న ప్రవేశపెట్టిరో డిఎంకే కొద్దిగా ప్లస్ అయింది, ఒక 2-3% తప్ప. అది ప్రాంతీయ పార్టీలు కాబట్టి తొందరగా ఈజీగా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, నేషనల్ పార్టీస్కి ఉండదు కాబట్టి. సో లెట్స్ సీ ఎట్లా ఉంటుంది అనేది. సో మీ సర్వే ఒక్కసారి నేను చదివినిపిస్తాను ఏంటి అనేది. ఇక అస్సాం చూసుకుంటే బీకాన్ సంస్థ సర్వే లెక్క ప్రకారం అస్సాంలో టోటల్గా 126 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 64. ఇక ఎన్డీఏకి 77 నుంచి 82. అదేవిధంగా కాంగ్రెస్ అలయన్స్కి 38 నుంచి 43. అదేవిధంగా ఏయుడిఎఫ్కి అండ్ అదర్స్కి 4 నుంచి 9. అదేవిధంగా అంటే ఇది ఓన్లీ బీకాన్ సంస్థ చేసినటువంటి సర్వే అండి ఇది. ఆయన మధు గారు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ లెక్క ప్రకారం అంటే ఇతర ఏదైతే ఉన్నాయో సర్వే సంస్థలు ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఆయన సంస్థ అధినేత ఇక్కడ ఉన్నారు కాబట్టి చదివినిపిస్తాను మీ అందరికి కూడా. ఇక కేరళ విషయానికి వస్తే టోటల్గా సీట్స్ వచ్చేసి 140, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 71. అందులో యూడిఎఫ్కి 76 నుంచి 81 వచ్చే అవకాశం ఉందంటూ మరి మధు గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్డిఎఫ్కి 57 నుంచి 62. అదేవిధంగా ఎన్డీఏకి 1 నుంచి 5. అదేవిధంగా చూసుకుంటే పుదుచ్చేరిలో దాదాపు 30 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 3 సీట్ల విషయంలో చాలా క్లారిటీగా మధుగా చెప్పడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 16. దాదాపు అంటే ఎన్డీఏ బీజేపీ అండ్ అలయన్స్లో ఏఎన్ఆర్సీకి సంబంధించి 16 నుంచి 19. అదేవిధంగా ఎస్పీఏ అండ్ ఐఎన్సీ అండ్ డిఎంకేకి 11 నుంచి 14. అదేవిధంగా టీవీకే అండ్ అదర్స్కి 1 నుంచి 3 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు మరి మధుగా చెప్పడం జరుగుతుంది, బీకార్ సంస్థ చెప్పడం జరుగుతుంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే టోటల్ సీట్స్ వచ్చి 234 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. ఇక్కడ చూస్తే ఎస్పీఏకి 119 నుంచి 124. అదేవిధంగా ఎన్డీఏ నుంచి 86 నుంచి 91. అదేవిధంగా టీవీకేకి 16 నుంచి 21 వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్టీకే వచ్చేసి 0 ఇచ్చారు. అదేవిధంగా పిఎంకేకి అన్ని వేస్ట్లు అండి, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో సీట్లు ఎక్కువ గణనీయంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు టోటల్ సీట్లు వచ్చి 294. ఇక మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 148. అయితే ఇక్కడ చూసుకుంటే టీఎంసీకి ఏఐటీసీ కలిపితే 149 నుంచి 154 వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీకి ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి 136 నుంచి 141 వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ లెఫ్ట్ కాంగ్రెస్ అండ్ ఐఎస్ఎఫ్ అండ్ అదర్స్ కలిపితే టోటల్గా 5 నుంచి 10 వచ్చే అవకాశం ఉంది.
సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సంస్థ మరి ఈ విధంగా ఉంది. సో మరి రోజు చూద్దాం ఏమన్నా మీ లెక్కలు ఎంతవరకు నిజం అవుతాయి అనేది. ఇక బీజేపీ పార్టీ నుంచి పివి రెడ్డి గారు, పల్లాటి వెంకటరెడ్డి గారు ఆన్లైన్ అందుబాటులో ఉన్నారు. పల్లాటి వెంకటరెడ్డి గారు నమస్కారం.